వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీమతి అద్దేపల్లి జ్యోతి గారు రచించిన కథ అదృష్టవంతురాలు వింటారు. అదృష్టం, ఈ మాట వింటుంటే మనసంతా ఏదోలా అయిపోతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల అనే మానసిక వికాసం లేని మనుషులు నిరాశకు గురిచేసే రోజులు. కానీ నా అదృష్టం ఏమిటో గాని నేను పుట్టగానే మా బంధువులంతా అదృష్టవంతురాలు మేడలో పుట్టింది అన్నారని మా అమ్మ ఆ విషయాన్ని ఎప్పుడూ ఎంతో గర్వంగా చెప్తూ ఉండేది. మరి అన్నయ్యనో అమాయకంగా చెంపకు చారడేసి కళ్ళతో అడిగేదాన్ని నా అనుమానం నివృత్తి చేసుకోవడానికి. వాడు పెంకుటింట్లో పుట్టాడు. మన ఇంటి వెనక తోట ఉండేది. ఆ తోటలో జామ చెట్లు, మామిడి చెట్టు, బాదం చెట్టు, నేరేడు చెట్టు, అబ్బో ఇంకా బోలెడు చెట్లు ఉండేవి. వాడి చిన్నప్పుడు వాడిని చంకనేసుకొని ఆ తోటంతా తిప్పుతూ వాడికి అన్నం పెట్టేదాన్ని అనేది అమ్మ. మరిప్పుడు ఆ తోటేది? ఆ చెట్లన్నీ కొట్టేసి ఈ మేడ కట్టాము. అందులోనే నువ్వు పుట్టావు. అనవసరంగా మేడ కట్టారు, నాకు ఆ తోటే ఇష్టం అనేదాన్ని దిగులుగా. హోసి పిచ్చి పిల్ల నవ్వుతూ నా నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టేది. అమ్మ ఎందుకలా నవ్వేదో నా చిన్న మనస్సుకు అర్థమయ్యేది కాదు. అంతేనా? అన్నయ్య బోర్డు స్కూల్లో చదివాడు. అమ్మ నేను కూడా అన్నయ్యతో కలిసి వెళ్ళి అందులోనే చేరుతాను అంటే, కాదు నువ్వు కాన్వెంట్లో చదవాలి అన్నారు. నేను ఏడ్చి గోల చేసి టీచర్లు చెప్పేది ఏమీ రాసేదాన్ని కూడా కాదు. మీ పిల్ల ఏమీ రాయటం లేదు, ఏడుస్తూ కూర్చుంటోంది అని టీచర్లు ఇంటికి కబురు చేశారు కూడా. ఇక లాభం లేదని నన్ను అన్నయ్య చదివే స్కూల్లోనే వేశారు. అప్పటినుంచి ఆనందంగా చదువుకోవడం మొదలెట్టాను. ఇదెక్కడి పిల్ల, మేడ వద్దంటుంది, తోట కావాలంటుంది, కాన్వెంట్ వద్దంటుంది, బోర్డు స్కూల్ కావాలంటుంది అని అమ్మ బాధపడేది. పోనీలేవే, దానికి ఎక్కడ ఇష్టమో అక్కడే చదువుకొని నా మనవరాలు అదృష్టవంతురాలు అనేది మా అమ్మమ్మ ప్రేమగా నా తల నిమురుతూ. అదృష్టవంతురాలంటే ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. మా పెద్దమ్మ వచ్చినప్పుడల్లా నన్ను చూసి మురిసిపోతూ, సన్నగా ఉన్న అమ్మాయి కనపడితే చాలు, మా బంగారు తల్లి పెద్ద అయితే ఇదిగో ఈ అమ్మాయిలాగే ఉంటుంది, అదృష్టవంతురాలు కదూ, కోరి కోటీశ్వరుల సంబంధం వస్తుంది, ఆ ఇంటి గోడలు ఇంద్రధనస్సు రంగులతో మిలమిలా మెరిసిపోతూ ఉంటాయమ్మా. ఏ లక్ష్మి, నువ్వు ఏ చేత్తో పడితే ఆ చేత్తో గోడలు ముట్టుకోకూడదు అనేది ఎదురింటి లక్ష్మితో. ఎందుకండి, పాపగారిని వేరే ఇంటికి పంపడం దేనికి, పెళ్లి చేసి అల్లుండే ఇల్లరికని తెచ్చేసుకుందాం అనేది లక్ష్మి నవ్వుతూ. మల్లెపూల సీజన్ అయితే మల్లెపూలతో, బంతిపూల సీజన్లో బంతిపూలతో పెద్దమ్మ నా జడ కుట్టేది. ఆ పూల జడను చూసి మురిసిపోతూ అద్దంలో చూసి అటు తిప్పి ఇటు తిప్పి డ్యాన్స్ చేసేదాన్ని. ఎంత బాగా నాట్యం చేస్తుందో, నాట్యం నేర్పిద్దామే అనేది పెద్దమ్మ అమ్మతో. నాన్నేమో అలాగే అని డాన్స్ మాస్టర్కి కబురు చేసి ఫీజు కట్టారు. ఆయన గజ్జలు కొంటానని అందరి దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయారని తెలిసింది. అయ్యో అలా జరిగిందా అని, పోన్లేమ్మా ఆడపిల్లకి వీణ నేర్పిస్తే పెళ్ళైనా వాయించుకోవడానికి బాగుంటుంది అని చుట్టాల దగ్గర వీణ ఉందని తెప్పించింది పెద్దమ్మ. సంగీతం నేర్చుకోవడానికి వెళ్తున్న మొట్టమొదటి రోజే ఎందరో మహానుభావులు నేర్చుకో అంది పెద్దమ్మ నన్ను మనసారా దీవిస్తూ. టీచర్ గారి దగ్గరికి వెళ్ళగానే మా పెద్దమ్మ చెప్పిందండి,
ఎందరో మహానుభావులు నేర్చుకోమని అనగానే ఆవిడ పక్కపక్క నవ్వేశారు. అన్నింటికీ ఈ పెద్దవాళ్ళందరూ ఎందుకు నవ్వుతారో నాకెంతకీ అర్థమయ్యేది కాదు. నాకు తమ్ముడు పుట్టి నేను అక్కగా ప్రమోట్ అయ్యాను. అప్పుడు అంతే, ఇద్దరు మగపిల్లల మధ్యలో ఒక్కతే అమ్మాయి. ఎంత అదృష్టవంతురాలో, అన్నా తమ్ముడు చక్కగా చూసుకుంటారు అనేవారు. సరే, బోర్డు స్కూల్ అయిపోయి హై స్కూల్కి వచ్చేసరికి అన్నయ్య బాయ్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. నేను కూడా అందులోనే జాయిన్ అవుతాను అన్నాను. హబ్బే, అది అబ్బాయిలకి మాత్రమే, నువ్వు అమ్మాయిల హై స్కూల్లో చదువు అని అందులో జాయిన్ చేశారు నన్ను. పోనీలే, మనమందరం ఆడపిల్లల స్కూల్లోనే జాయిన్ అయ్యాం కదే అన్నారు నా ఫ్రెండ్స్. సరేలే, ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా అని సరిపెట్టుకున్నాను. మా హెడ్ మిస్ట్రెస్ శేషారత్నం గారు, వాళ్ళ ఇల్లు స్కూల్ వెనకే ఉండేది. ఒకసారి ఆవిడ మనవరాలు ఆడుకుంటూ పడిపోబోతే నేను పట్టుకున్నాను. ఆవిడ నన్ను దగ్గరికి పిలిచి, నువ్వెవరమ్మాయివి అని అడిగారు. ఫలానా అని నేను చెప్పగానే, అబ్బో వాళ్ళమ్మాయివా, అదృష్టవంతురాలివి అన్నారు. మా హెడ్ మిస్ట్రెస్ కూడా నన్ను అదృష్టవంతురాలు అన్నారేమిటో. ఎప్పట్లాగే నాకు అది కూడా అర్థం కాలేదు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అప్పుడు అంతే, అందరూ అదే మాట, అదృష్టవంతురాలు అని. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా నాన్న అన్నారు, అమ్మా నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని. అప్పుడే వద్దు, డిగ్రీ అయినా పూర్తి కానివ్వండి అంది మా అమ్మ. సంబంధం కుదరాలి గదటే, ఈలోపు మన ప్రయత్నాలు మనం చేద్దాం అన్నారు నాన్న. నా బంగారు తల్లికి ఏం తక్కువని, అదృష్టవంతురాలు, మొదటి సంబంధమే కుదిరిపోతుంది, చూస్తూ ఉండండి అంది అమ్మ. 1-2 సంబంధాలు నాన్న వెళ్ళి చూసి ఆయనకే నచ్చక పెళ్లి చూపులకి పిలవలేదు. అమ్మ మాత్రం, అలా కాదు, వాళ్ళ స్థితిగతులన్నీ మీకు నచ్చితే, అబ్బాయి బాగున్నాడు అనిపిస్తే అప్పుడు అమ్మాయి ఫోటో చూపించి నచ్చిందంటేనే పెళ్లి చూపులకి ఇంటికి పిలవండి అని చెప్పింది. నేను నా ఫ్రెండు కలిపి తీయించుకున్న ఫోటో ఉంటే అదే ఇచ్చేసింది. అదేమిటే, పక్కన అమ్మాయి గనక నచ్చింది అన్నారనుకో, ఏం చేస్తాం అన్నారు నాన్న. ఆ అమ్మాయి మన కులం కాదు కదా, అదే చెప్పేయండి అంది ధీమాగా అమ్మ. పెళ్లి వాళ్ళు రావడం, చూసిన మొదటి సంబంధమే ఖాయం అవడంతో నా పెళ్లి చేసేశారు. ఆడబొడుచులు లేరు, అదృష్టవంతురాలు అని ఎప్పట్లానే అందరూ అనడమే కాక, అదేమిటో గాని ఈసారి అందరూ అమ్మని కూడా కలిపి, నీ కూతుర్లా నువ్వు కూడా అదృష్టవంతురాలివే అనడం ఎప్పట్లాగే నాకు అర్థం కాలేదు. పెళ్ళయ్యాక కూడా నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ను గమనించిన మా శ్రీవారు ప్రైవేటుగా చదువుకోమని ట్యూషన్ పెట్టించి సెంటర్ అక్కడికి మార్పిచ్చారు. డిగ్రీ నా చేతికి వచ్చిందని తెలిసి అందరూ మళ్ళీ అదే మాట, అదృష్టవంతురాలివి, పెళ్ళయ్యాక కూడా చదువుకొని డిగ్రీ తీసుకున్నావు, అబ్బా అని మెచ్చుకున్నారు. దాంట్లో అంత అదృష్టం ఏముందో నాకు అర్థం కాలేదు. పెళ్ళయి ఏడాది తిరగకుండా నీళ్లు పోసుకున్నావు, ఆడపిల్లని కన్నావు, ఎంత అదృష్టవంతురాలివే అన్నారంతా మళ్ళీ. ఎప్పట్లాగే నాకు అర్థం కాలేదు. కాలం గిర్రున తిరిగి పెద్దవాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. నాకిప్పుడు 2 మనవలొచ్చారు. దానికే అదృష్టవంతురాలు, మనవాళ్లతో అబ్బాయిలు లేని సరదా తీరింది అన్నారు. ఎప్పట్లాగే నాకు అర్థం కాలేదు. ఓసారి టీవీలో బీవీ పట్టాభిరామ్ గారు, అదృష్టవంతులు ఎవరంటే అని ఆగారు. ఉత్కంఠగా వింటున్న నేను ఏం చెప్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆకలేసినప్పుడు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, మన కాలకృత్యాలు అవసరాలు మనకి మనమే తీర్చుకోగలిగేవారే నిజమైన అదృష్టవంతులు అన్నారు. హోస్, అదృష్టవంతులు అంటే ఇంతేనా అని ఆశ్చర్యపోయాను. అంతలో కరోనా మహమ్మారి వలలో చిక్కి చాలామంది అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది కాలగమనంలో కలిసిపోయారు. నా ఆరోగ్యం పాడైంది. అన్నీ ఆయనే అయి నన్ను చూసుకుంటున్నారు. నేను మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు కూడా ఎంత అదృష్టవంతురాలు, ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆయన కంటికి రెప్పలా ఎంత బాగా చూసుకుంటున్నాడని అన్నారు. అర్థం కాలేదు నాకు. ఈ పరిస్థితుల్లో కూడా నేను అదృష్టవంతురాల్లా అనుకున్నాను.
కార్తీక మాసం సోమవారం ఏకాదశి పుణ్యాత్మురాలు అదృష్టవంతురాలు కదూ పునిస్త్రీగా వెళ్ళిపోయింది అంటున్నారు జనం అంతా. ఇప్పుడు కూడా నాకేమీ అర్థం అవటం లేదు. అలౌకిక స్థితిలో నేను కాని నేను. వసంతవల్లరిలో శ్రీమతి అద్దేపల్లి జ్యోతి గారు రచించిన కథ అదృష్టవంతురాలు విన్నారు. ఈ కథ మార్చ్ 2025 నాటి రవళి పత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.